భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తొలి వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఆ ఆపరేషన్ కు సంబంధించిన కీలక వివరాలను సైన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కేవలం 22 నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థను ఎలా కుప్పకూల్చింది వివరిస్తూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. నిర్ణయం, స్పష్టత, లక్ష్యంపై దృష్టి, న్యాయం జరిగింది వేగంగా, ఖచ్చితంగా అంటూ సైన్యం తన పోస్ట్ లో పేర్కొంది. ఆదివారం కూడా ఆర్మీ మరో పోస్ట్ చేస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో లష్కర్-ఏ-తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలకు చెందిన 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. భారత్ మర్చిపోదు అనే ట్యాగ్ లైన్ తో ఈ వివరాలను పంచుకుంది. ఈ ఆపరేషన్ల తర్వాత భారత సైన్యం తన సన్నద్ధతను మరింత పటిష్టం చేసుకుందని, కొత్త సర్దుబాటు, పటిష్టం, సన్నద్ధం, ఆత్మ నిర్భయ్ భారత్ సిద్ధంగా ఉంది అని గత వారం మరో పోస్ట్ లో స్పష్టం చేసింది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం అడిగి తెలుసుకొని 26 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన ఘటనకు ప్రతిస్పందనగానే భారత సైన్యం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఈ దాడి జరిగిన వెంటనే భారత సైన్యం ఆపరేషన్ మహాదేవ్ ను ప్రారంభించింది. దాదాపు 93 రోజుల పాటు 300 చదరపు కిలోమీటర్ల కఠినమైన హిమాలయ ప్రాంతంలో గాలించి దాడికి పాల్పడిన 3 ప్రధాన ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఆ తర్వాత వ్యూహాత్మక ప్రతీకార చర్యగా మే 6-7 తేదీలో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ పిఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిని నిర్వహించింది. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎంత మాత్రం సహించబోదని, దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ప్రతిస్పందన ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ ఆపరేషన్ అనంతరం 50 కొత్త మిషన్ రెడీ యూనిట్లు, 4 అదనపు ఫార్మేషన్లు, 5 లక్షలకు పైగా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకున్నట్లు సైన్యం వెల్లడించింది.